హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఇంకా మన సబ్స్క్రైబర్లు అయితే ఇంకా కామెంట్ చేస్తూ ఉన్నారు, అక్క పేపర్ కటింగ్ చూపించక్క పేపర్ మీద అనేసి. నేను పేపర్ మీద వేరుగా ఉంటుంది, బ్లౌజ్ కటింగ్ చేయడం వేరుగా ఉంటుంది అనేసి అయితే ఇన్ని రోజులు అయితే పేపర్ కటింగ్ అయితే చూపించలేదు. ఇంకా మీరు అడుగుతూ ఉన్నారు అనేసి అయితే కనుక ఈ రోజు అయితే కనుక పేపర్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలి అని పూర్తి బ్లౌజ్ను అయితే కనుక మీకు చూపిస్తాను. ఒకవేళ ఇదే మీకు చాలా బాగా అర్థమవుతుంది అక్క అనేసి అయితే కనుక తర్వాత కామెంట్ పెట్టినా నేను మళ్ళీ ఇలాగనే అనేది మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు పేపర్ కటింగ్ పూర్తి బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూడండి. ఆల్తి బ్లౌజ్ అయితే కనుక తీసుకొని ఇలా తిరగదిప్పి అయితే తీసేసుకోవాలండి, తిప్పేసుకోవాలి. తిప్పి వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది చూడండి, ముందుగా అనేది 1 ఇంచి పేపర్ అనేది ఇలా 2 మడతలుగా అయితే కనుక తీసుకోవాలి. నేను వైట్ పేపర్ తీసుకున్నానండి మీకు బాగా కనిపించాలనేసి. ఇలా 2 మడతలతో అనేది మడుచుకోవాలి. ఇలా 2 మడతలతో మడుచుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచు దగ్గర అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇది ఇంచు దగ్గర ఎందుకు మార్కింగ్ వేసుకోవాలి అంటే మనకు అనేది పుట్లలో కోనికి ఇది మడుపుకు అందు ఇది ఇంచు దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది అనేది స్ట్రైట్ లైన్గా గీసుకోవాలి. ఇలా అనేది స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి అనేది మనం బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ అనేది హ్యాండ్స్ తీసుకొని ఇలా అనేది పట్టుకోవాలి. సమానంగా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అనేది మార్కింగ్ వేసుకోవాలండి. కుట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా ఎంతవరకు ఇక్కడ మనం కుట్టేసామో అక్కడికి అనేది ఇలా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుసుకోవాలి. చూడండి, 5 ఇంచులు ఉంది. 5 ఇంచులో సగం ఎంత వచ్చేది? 2.5 ఇంచులు వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చే లోపల 3 ఇంచులు పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చే లోపల 3 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకున్నాం. 3 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఈ 3 ఇంచుల మార్కింగ్ ఉంది కదా, ఇక్కడికి అనేది కలుసుకోవాలి. ఇక్కడికి అనేది ఒకవేళ మీకు ఇక్కడ అనేది కొంతమంది అనేది ఇక్కడ ఎక్కువగా పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చే లోపల కొంతమంది అనేది తక్కువగా పెట్టుకుంటారు. తక్కువగా పెట్టుకోవాలి అంటే మనం 3 ఇంచులు పెట్టేసాం కదా, 2.5 ఇంచు అని కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా 2.5 ఇంచు దగ్గర అనేది ఇలా మార్కింగ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ అనేది చూడండి, హ్యాండ్స్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడికి అనేది మనకు హ్యాండ్స్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి సంక చూడండి, సంక కూడా అనేది మనకు ఇక్కడికే వస్తుంది. కానీ ఇక్కడ నుంచి మనకు 1 ఇంచు కానీ 2 ఇంచుల దగ్గర కానీ ఇలా ఎగస్ట్రా అనేది వేసేసుకోవాలి. అంటే క్లాత్ ఎక్కువగా పెట్టండి అక్క అని చెప్తూ ఉంటారు కదా, క్లాత్ మిగిలితట్టుగా ఎప్పుడన్నా టైట్ అయినా ఇప్ప తీసుకుంటట్టుగా అనేది దానికోసం అనేది ఇలా ఎగస్ట్రా అనేది వేసుకోవాలి. ఇవి అనేది కలిపేసుకుందాము. ఇది హ్యాండ్స్. ఇక్కడ నుంచి మనము కొంచెం అనేది క్రాస్ తీసుకోవాలండి. క్రాస్ ఎందుకు అంటే సంక క్రాస్ తీస్తాం కదా, 1/2 ఇంచు అనేది ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇది హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్నాము. ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది కటింగ్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ అండి, ఇది హ్యాండ్స్. చూడండి, ఇక్కడ అనేది మనం దాటు పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా దాటు పెట్టేసుకున్నామంటే కుట్టేటప్పుడు అనేది మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాము. ఇంకా ఇక్కడికి వచ్చే లోపల కొంచెం అనేది ఒకవైపు మాత్రమే క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ ఎటువైపు క్రాస్ తీసుకున్నామో అటువైపు కూడా డాట్ అనేది పెట్టేసుకోవాలి. ఈ క్రాస్ తీసుకునే సైడు అనేది మనకు ఫ్రంట్ భాగంలో పడుతుంది, ఇటు సైడ్ పడాలి. ఇక్కడ క్రాస్ తీసుకొని దాటు పెట్టుకునే సైడు. నేనైతే హ్యాండ్స్ అనేది ఒకటే కట్ చేశానండి. మామూలుగా అయితే కనుక మనకు 4 మడతలతో కట్ చేసామంటే 2 వస్తాయి. మీకు చూపినికి కదా అన్నట్టుగా ఒక హ్యాండ్సే కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నెక్ భాగం అనేది కటింగ్ చేసుకున్నాము. చూడండి, నెక్ భాగం కటింగ్ చేయడానికి అయితే కనుక బ్లౌజ్ మొత్తం ఇలా తిప్పేసుకొని నెక్ సైడ్ అనేది వెనక పక్క అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇటు పక్క ఉంది చూడండి సంక,
ఇక్కడ నుంచి ఇటు పక్క సంక వర్క్ అనేది కొలుసుకోవాలి. మనకు 18 ఇంచులు వచ్చేసింది. 18 ఇంచులు అంటే కనుక మనము 18 ఇంచులో సగం చేస్తే కనుక 9 ఇంచులు వస్తుంది. మనం 9 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలండి. 9 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి. ఇంకొచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పొడవు తీసుకోవాలి. పొడవు వచ్చేసి 13 ఉందండి. 13.5 అట్లా పెట్టుకోవాలి పొడవు వచ్చేసి. ఇక మెడ వచ్చేసి ఇక్కడికి వచ్చే లోపల చూడండి 4 ఇంచులు ఉంది. 4.5 ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది. మనం 9 ఇంచులు ఎడల్పు, 13.5 వచ్చేసి పొడవు, ఇక్కడ మెడ దగ్గరకు వచ్చేసి 4.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు అనేది పేపర్ మీద అనేది మీకు చూపిస్తాను. చూడండి పేపర్ మీద అయితే కనుక పేపర్ను కూడా చూడండి ఇలాగ 2 మడతలతో అయితే కనుక తీసేసుకోవాలి. 2 మడతలతో ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి పేపర్ను 2 మడతలతో 9 ఇంచులు తీసుకోవాలి. 9 ఇంచులు అయితే కనుక తీసుకున్నాను. పేపర్ 2 మడతలతో ఉంది. 9 ఇంచులు తీసుకోవాలి. పొడవు వచ్చేసి 13.5 అయితే కనుక తీసుకోవాలి. చూడండి ఇలా 13.5 దగ్గర అనేది మార్కింగ్ వేసేసుకున్నాము. ఇలాగా 13.5 పొడవు వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి 4.5 ఇంచులు పెట్టేసుకోవాలి. మెడ 4.5 ఇంచులు మెడ. ఇక్కడ నుంచి మెడ ఎడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పేది అయితే కనుక నా సైజు ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుందండి. 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడికి వచ్చే లోపల పైన మెడ వచ్చే లోపల 2.5 ఇంచులే తీసుకోవాలి. ఇలా 2.5 ఇంచులే తీసుకున్నామంటే కనుక మనకు అనేది మెడలు భుజాలు అనేది మెడ భుజాలు ఇట్లా జారుతుంటాయి కదండి. నాడలు పెట్టుకుంటూ ఉంటారు జారకుండా, కానీ ఇలా జారకుండా ఉంటుంది. ఇక్కడ మనం 3 ఇంచులు పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 2.5 ఇంచులే పెట్టుకోవాలి. లేదా ఇక్కడ 4 ఇంచులు పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 3.5 ఇంచు అంటే 1/2 ఇంచు అనేది పైకి వచ్చే లోపల తగ్గుతూ రావాలి. ఇక్కడ నుంచి షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టేసుకోవాలి. మనకు కుట్టంగా అంత కుట్టంగా ఇంకా 2.5 ఇంచులు వస్తుంది. మనకు షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఇంకొచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసాం కదండి 3 ఇంచుల దగ్గర, అక్కడ నుంచి 6 ఇంచుల సంక దింపు భాగం అయితే పెట్టేసేయాలండి. చూడండి 6 ఇంచుల దగ్గర అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి అనేది మనము గీసేసుకున్నాము. ఇప్పుడు స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోవాలి. ఇలాగా చూడండి ఇలా బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది ఎగస్ట్రా ఉన్న పేపర్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా బాక్స్ టైప్లో అనేది గీసుకోవాలి. మనకు ఇక్కడ 3 ఇంచులు పెట్టేసాం కదండి షోల్డర్, ఇక్కడికి వచ్చే లోపల కూడా మనకు 3 ఇంచులే రావాలి. ఎక్కువగా అనేది అయితే కనుక రాకూడదు. ఎక్కువగా వచ్చిందంటే కనుక ఇక్కడ అనేది కుచ్చు మాదిరి అయితే వస్తుంది. ఇక్కడ అనేది మనకు సంక దగ్గర అనేది కుచ్చు మాదిరి వస్తుంది. అందుకు ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత ఉంటే అంతే రావాలి ఇక్కడికి వచ్చే లోపల. ఇంకా మనం నెక్ అనేది ఈ నెక్కే గీసుకోవచ్చు, లేకుంటే ఇంకా వేరేగా ఏమన్నా డిజైన్స్ అనేది కూడా గీసుకోవచ్చు. నేనైతే కనుక మీకు రౌండ్ నెక్దే చూపిస్తాను. ఇంకా మనం ఏదన్నా కానీ నెక్ ఇలా గీసుకున్న తర్వాత మనకు నచ్చిన నెక్ డిజైన్ అనేది గీసేసుకోవచ్చు. నేనైతే కనుక మీకు ఇప్పుడు మామూలుగా అయితే కనుక రౌండ్ నెక్ మాత్రమే చూపిస్తున్నాను. చూడండి ఈ సంక రౌండ్ గీస్తాం కదా, దీంతో అనేది గీసుకున్నామంటే మీకు ఈజీగా వస్తుంది. ఇంకా ఇలాగనే సేమ్ సంక కూడా రౌండ్ గీసేసుకోవడమే. చూడండి ఇలా గీసుకోవాలి. దీన్ని అనేది కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇలాగా చూడండి ఇలా అయితే ఇంకా వస్తుంది. ఇలా అయితే కనుక వస్తుంది మనకు. చూడండి మెడ కూడా రౌండ్గా అయితే వచ్చేసింది, మనకు నీట్గా అనేది వచ్చింది. ఇంకా ఇప్పుడైతే కనుక ఫ్రంట్ భాగం అనేది కటింగ్ చేసుకున్నాము.
చూడండి ఫ్రంట్ భాగం కట్ చేసుకోనికి ఇలాగ 2 మడతలతో పేపర్ అయితే తీసేసుకోవాలి. 2 మడతలతో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ భాగం ఉంది కదండి, దీన్ని అనేది మనము ఇలా అయితేనక పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. క్రాస్గా అనేది పెట్టాలి. ఇలా కానీ లేకుంటే ఇలా మూలలకు కానీ క్రాస్గా పెట్టాలి. మనం చూపించేది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టేసేయాలి. దీన్ని అనేది ఇలా క్రాస్గా పెట్టేసి మనకు ఇది ఎంత ఉందో షోల్డర్ అంతే అనేది గీసేసుకోవాలి. ఇంకొచ్చేసి సంఖ కూడా ఇది ఎంత ఉందో అంతే అనేది గీసేసుకోవాలి. చూడండి ఇలాగా ఇక్కడ నుంచి ఇది ఎడల్పు కూడా ఎంత ఉందో అంతే అనేది ఇలా అనేది గీసేసుకోవాలి. ఇక్కడికి వచ్చేలకల్లా నెక్కుకెళ్ళి అనేది మనకు ముందర మేడ వస్తుంది. మనకు వెనక మేడ ఎంత ఉందో అంత అయితే గీసుకోకూడదు. కొంచెం దూరం ఇలా గీసుకున్న తర్వాత ఇలాగ కొంచెం దూరం మార్కింగ్ ఇలా గీసుకున్న తర్వాత మన ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదండి, ఇది వచ్చేసి ఉక్సుల పట్టికెళ్ళి తీసుకోవాలి. ఉక్సుల పట్టికెళ్ళి నుంచి ఇక్కడ వరకు అనేది తీసుకోవాలి. చూడండి ఇలాగ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా అనేది గీసేసుకోవాలి. మనకు వచ్చేసి ఇక్కడ వరకు అనేది మనకు నెక్ ఉంది. ముందర మేడ అయితే ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ ఏం చేసుకోవచ్చు, లేకుంటే స్టార్ నెక్ పలక మేడ అనేది మనకి ఎంత ఉందో కొలుసుకొని అక్కడి వరకు అనేది వేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఇది ఇక్కడి వరకు అనేది మనకు వచ్చేసింది. ఇది అనేది దీనికి స్ట్రైట్గా అనేది లైన్ గీసేసుకోవాలి. ఇలా అనేది గీసుకోవాలి. చూడండి ఇటు సైడ్ వచ్చే లోపల మనము క్రాస్ పట్టికి కావాలి కాబట్టి ఒక 2 ఇంచుల మైన్ అనేది ఇలా లోపలికి అనేది మడుచుకోవాలి. ఇలా లోపలికి మడుచుకొని ఇక్కడ నుంచి అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ పేపర్ అనేది తీసేద్దాము. చూడండి ఈ పేపర్ అనేది తీసేద్దాము. ఇలా పేపర్ అనేది తీసేసిన తర్వాత చూడండి మనకైతే కనుక వచ్చేసింది. ఇప్పుడు మనం క్రాస్ పట్టి కోసం క్రాస్ కావాలి కాబట్టి ఉక్సుల పట్టిక నుంచి పట్టుకోవాలి. ఉక్సుల పట్టిక నుంచి ఇలా పట్టుకొని ఎంత వరకు ఉందో అంత నుంచి ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా అంటే కుట్లలో కొనికి ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా అనేది వేసేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా వేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా అనేది క్రాస్ తీసేసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత ఇక్కడ సంఖ దగ్గరకు వచ్చే లోపల ఇక్కడ అనేది ఒక కొంచెం ఎక్కువ లేదు 1/2 ఇంచ్ కన్నా కూడా తక్కువ అనేది ఇలా క్రాస్ తీసేసుకోవాలి. ఇలా క్రాస్ హ్యాండ్స్ ఇలాగనే మనం ముందర మెడకందుకు ఇలా క్రాస్ తీసేసామంటే సంకల దగ్గర ఇక్కడ అనేది ఇలా కుచ్చు గిచ్చు అనేది ఏం రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. అసలు ఇలాగ నీట్గా అనేది ఉంటుంది. మడతలు అలా రాకుండా ఉంటుంది. ఎక్కువగా అంటూ ఉంటారు అక్క మడతలు వస్తున్నాయి ఇలా గుప్ప మాదిరి వస్తుంది అనేసి. అలా రాకుండా ఉండాలంటే ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు అనేది దీన్ని అనేది మనం కటింగ్ అయితే చేసేసుకున్నాము. చూడండి ఇలా అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేను 2 అయితే కనుక కటింగ్ అయితే చేసేసాను. చూడండి ఇలా అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కనుక మనము క్రాస్ పట్టీలు మాత్రమే కటింగ్ చేసుకోవాలి. అన్ని కటింగ్ అయితే అయిపోయింది. క్రాస్ పట్టికి కూడా మనం ఉక్సుల పట్టికి వెళ్ళి నుంచే తీసుకోవాలి. క్రాస్ పట్టీని అయితే కనుక చూసుకోవాలి. ఇటు సైడ్ అనేది ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకోవాలి కుట్లలో కోనికి. ఇక్కడ నుంచి అనేది కూడా ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా అనేది తీసుకోవాలి. ఇలాగా ఇక్కడ ఇది కుట్లలో కోనికి ఇటు సైడ్ ఇక్కడ నుంచి అనేది క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలనో అంత వరకు అనేది చూసుకొని అనేది క్రాస్ పట్టీలు అనేది కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలి క్రాస్ పట్టీలు. తర్వాత కావాల్సింది కనుక మనకి ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఇవైతే కనుక క్రాస్ పట్టీలు. మనకు క్రాస్ పట్టీలు. చూడండి ఇవైతే కనుక మనకు క్రాస్ పట్టీలు. ఇంకొచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ భాగము. చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ భాగము. ఇది వచ్చేసి క్రాస్ పట్టీలు.
ఇలాగా క్రాస్ పట్టీలు. అలాగనే ఇది వచ్చేసి బ్యాక్ నెక్ చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్. మనకు వచ్చేసి వెనక నెక్ భాగంలో వస్తుంది కదండి, ఇక్కడ కటింగ్ చేస్తాం కదా, దీన్నే ఉక్సుల పట్టికి అనేది వాడుకోవాలి. కాజా పట్టికి, ఉక్సుల పట్టికి. మనకు ఇవైతే కనుక హ్యాండ్స్ అండి. మీకు అనేది మొత్తం అనేది చూపించేసాను. నేను వైట్ పేపర్ మీద ఈ పేపర్ తీసుకున్నాను. ఇది రోల్గా ఉన్నదాన మొత్తం అనేది పోతూ ఉంది. కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పలానా డౌట్ ఉందక్క అనేసి కనుక కామెంట్ చేయండి. ఇంకా పేపర్ మీదనే ఈజీగా ఉంది అంటే ఇంకా మీకు పేపర్ మీదనే కటింగ్ చేసి అనేది చూపిస్తాను. ఇంకా లేదక్క మామూలుగా మీరు క్లాత్ మీదనే చూపించండి అన్న కూడా నేను క్లాత్ మీదనే అనేది డిజైన్స్ అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నచ్చితే కనుక ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.